విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ ఏరియాలో భారీగా నగదు పట్టుబడింది. పాండురంగపురంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనబడింది. కారులో ఉన్నవారు పోలీసులను గమనించి కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీ చేయగా భారీగా నగదుని గుర్తించారు. పట్టుబడిన నగదు మొత్తం కోటి లక్షల వేల రూపాయలు ఉంటుందని ఎలక్షన్ స్క్వాడ్ తెలిపింది. ఆ డబ్బును సీజ్ చేశారు పోలీసులు. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ ఏరియాలో భారీగా నగదు పట్టుబడింది. పాండురంగపురంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనపడింది. కారులో ఉన్నవారు పోలీసులను గమనించి కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా హోండా సిటీ కార్లు అక్రమంగా తరలిస్తున్న ₹1,54,00,000 క్యాష్ను ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించింది. ఆర్కే బీచ్ నుంచి పాండురంగాపురం మీదుగా ట్రావెల్ అవుతున్న కారును ట్రాక్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం అకౌంట్ను లెక్కించగా దాదాపు ₹1,54,28,000 వచ్చినట్టుగా నిర్ధారించారు. ప్రస్తుతం 3 టౌన్ పోలీసులు నగదును సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ నగరంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ₹6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో నగదు స్వాధీనం కావడం అనేది ఇదే మొదటిసారి. ఇవి కాకుండా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ లేకపోతే వారికి అనుబంధంగా కొనసాగుతున్న వారి ఇళ్లపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ రైడ్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నగదు లభ్యమవుతోంది. నిన్న జరిగిన హోండా సిటీ కారుకు సంబంధించి కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినదిగా ఇప్పటికే నిర్ధారించుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వెల్లడిస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ₹6 కోట్ల ఎన్నికల అధికారులు సీజ్ చేసిన నగదుగా మనకు నిర్ధారణ అవుతోంది. నిన్న మాత్రం ₹1,54,00,000 మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజా, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.